హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్విక్ అండ్ ఈజీగా తయారయ్యే కుక్కర్ బిర్యానీ రెడీ చేసుకుందాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ బాస్మతి రైస్, చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, బటర్, బిర్యానీ లీవ్స్. బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే కొంత బటర్ కూడా వేస్తున్నాను. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇలా ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు సరిపడినంత వేసుకోండి. నేను కొలతలతో చెప్పట్లేదు. రైస్‌కి, చికెన్‌కి సరిపడా ఒకేసారి వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, కారం, బిర్యానీ ఆకు వేసి ఒకసారి ఇందులో మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. మీకు మసాలా ఎంత కావాలో దానికి తగ్గట్టు వేయండి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. జస్ట్ మగ్గటానికి కుక్కర్ మూత పెడుతున్నా, క్లోజ్ చేయట్లేదు. దీంట్లో మనం ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేద్దాము. నేను 2 కప్స్ బాస్మతి రైస్ నానబెట్టేసాను. సో, 2 కప్స్‌కి 1 ½ కప్ వాటర్ పోస్తే సరిపోతుంది. లేదా 1/4 కప్ అయినా పోయండి. కుక్కర్ కదా మెత్తగా అయిపోతుంది. మెత్తగా వద్దు, కొంచెం పొడి పొడిలాడుతూ రావాలి అంటే తక్కువ నీళ్ళు పోయండి. లేదా మెత్తగా ఇష్టపడే వాళ్ళు 1½ కప్పు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు పోస్తున్నాము. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని ఉంచుదాం. మనం 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌ని ఉంచుకుందాం. స్టవ్ మీద నుంచి తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు కలిపి చూసుకుందాం ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది. ఒక బౌల్‌లోకి తీసి చూపిస్తాను మీకు. ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. బిర్యానీ రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. రైస్ కూడా మీకు కనపడుతుందా? చాలా పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది. అండ్ చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికింది. ఇలా చూసారంటే ఇలా స్పూన్‌తో అన్నానంటే 2 పీసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. చాలా బావుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.